సుమన్ బ్రో తెలియజేసుకుంటూ మేము వెంటనే మరి స్వీట్ ప్యాకెట్స్ ఉంటాయండి, స్వీట్ అండ్ మరి టీ ఉన్నటువంటి పరిస్థితులు, సింగరేణి అభివృద్ధిలో అధికారుల పాత్ర అలాగే ఉద్యోగుల పాత్ర గురించి చక్కగా వివరించినటువంటి ప్రియతమ జనరల్ మేనేజర్ జేకే ఐఓసి వారు 6 లక్షల బొగ్గు ఉత్పత్తి తీసి అధిక స్థానంలో ఉన్నామని మీ అందరికీ ముందు చెప్తున్నాం, సప్లై చేస్తున్నాం. అదేవిధంగా మనము ఈ సింగరేణి కాలేజ్ థర్మల్ ప్లాంట్ మనకి ఎస్టీపీపీ బిగ్గెస్ట్ థర్మల్ ప్లాంట్ ఈ సింగరేణి మన తెలంగాణలో ఉన్నది 1200 మెగావాట్స్. అదేవిధంగా 800 మెగావాట్స్ ప్రాజెక్ట్స్. అలాగే గ్రామ పెద్దలు ఎవరైనా ఉన్నట్లయితే వారు కూడా రావాల్సిందిగా జై సింగరేణి, జై జై సింగరేణి, జై సింగరేణి. సందర్భంగా సింగరేణి ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. నా తరఫున, మా కుటుంబం తరఫున మీకు, మీ కుటుంబంకి అందరికీ సింగరేణి ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. మనకి సింగరేణి బొగ్గు ప్రాంతము జనరలీ నీటి కోల్ మన రివర్లో మనకి జనరల్ ఎక్కడ డిపాజిట్స్ అయితే అంటే జనరల్ రివర్ డ్రిఫ్ట్ థియరీ ప్రకారం అంటే చెట్లు మిలియన్స్ ఆఫ్ ఇయర్ దాన్ని డిపాజిషన్ అయిన తర్వాత కొట్టుకొని రావడం వల్ల అది కోల్గా బొగ్గుగా మారుతుంది. అది ఇంతకుముందు ఈస్ట్ వైల్, ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్ అండ్ ఖమ్మం డిస్ట్రిక్ట్లో డిపాజిట్స్ ఉన్నాయని తేలడం జరిగింది. 350 కిలోమీటర్లు. ఇప్పుడు ఆసిఫాబాద్, మంచిర్యాల్, పెద్దపల్లి, జయశంకర్, భూపాల్పల్లి, ఖమ్మం అండ్ భద్రాద్రి కొత్తగూడెం డిస్ట్రిక్ట్స్లో బొగ్గు ఉండడం అని తేలడం జరిగింది. దీని నిల్వలు సుమారు 8,800 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి ఉన్నది. మన బొగ్గు నిల్వలు ఉన్నాయి. దీని మైనింగ్ అనేది బ్రిటిషర్స్ టైంలో స్టార్ట్ చేయడం జరిగింది. 1886లో బ్రిటిషర్స్ మైనింగ్ లీజు దాన్ని చేయడం జరిగింది అండర్ బ్రిటిష్ ఏరియాలో. అప్పుడు బ్రిటిష్ మన భారతదేశానికి బిజినెస్ చేయడం అని వచ్చింది. దానికి మైనింగ్ రైట్స్ తీసుకున్నారు. ఆ మైనింగ్ రైట్స్ అనేది తీసుకొని 1889లో బొగ్గు ఉత్పత్తి స్టార్ట్ చేయడం జరిగింది. అది మన గొప్ప ఏంటంటే ఎలందులోనే మొదటి స్టార్ట్ అయింది. దాంట్లో ఉన్న మంచి బొగ్గు, కింగ్ సీమ్ అనే బొగ్గు అనేది వాళ్ళు తీసుకోవడం జరిగింది. 2.5 మీటర్స్. అప్పుడున్న మైనింగ్ కండిషన్స్ ఏంటంటే చాలా మాన్యువల్ మైనింగ్ ఉండే, చాలా ఇబ్బందికరమైన మైనింగ్ ఉండే. అప్పుడున్న చట్టాలను కానీ, అప్పుడున్న కండిషన్స్ అని కానివ్వండి, మైనింగ్ అనేది చేతితోనే హ్యాండ్ డ్రిల్లింగ్, హ్యాండ్ బ్లాస్టింగ్. అప్పుడు చాలా ఇబ్బంది. కాళ్ళతోనే ఇక్కడ కట్టేసి టబ్లను తీసుకురావడం, పైకి మాత్రం హార్స్ రైడింగ్లో తీసుకురావడం జరిగింది. చాలామంది ప్రాణాలు కోల్పోయారు. అప్పుడున్న మైనింగ్ కండిషన్స్ ఏంటంటే బ్లాస్టింగ్ అనేది ఇట్లా
ఫ్యూజ్ కార్డ్ ఉండే ఇట్లా వేసుకొని ఎన్ని 10-12 దాన్ని వేసి ఉరికేటోరు. దాంట్లో చాలామంది ప్రాణాలు కూడా కోల్పోయారు. ఇప్పుడు ఉన్న టెక్నాలజీస్ దూరం ఉన్న కేబుల్స్ కూడా లేవు. ఎలక్ట్రానిక్ సిస్టమ్స్ సెల్ ఫోన్స్ కూడా ఎంత దూరంలో కూడా సిగ్నల్స్ ఇచ్చి కూడా బ్లాస్ట్ చేయడం, అంత టెక్నాలజీ మారిపోయింది. అప్పుడున్న మైనింగ్ టెక్నాలజీ మాన్యువల్ మైనింగ్ ఉండే. అప్పుడున్న చట్టాలు బ్రిటిషర్స్లో 200 సంవత్సరాల క్రితం 200 సంవత్సరాలు ఉన్న చట్టాలు ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. మాన్యువల్ మైనింగ్ నుండి సెమీ మెకనైజేషన్స్, కంటిన్యూస్ మైనరు, లేటెస్ట్ టెక్నాలజీస్ లాంగ్ వాల్ మైనింగ్ కూడా అండర్గ్రౌండ్లో చేయడం జరుగుతుంది. ఒక లాంగ్ వాల్ టెక్నాలజీ కూడా ఇప్పుడున్న కండిషన్స్లో 20-30 మందితోని 20,000 బొగ్గు కూడా ఉత్పత్తి టెక్నాలజీస్ మన దగ్గర కూడా అటియాల బిగ్గెస్ట్ లాంగ్ వాల్ ప్రాజెక్ట్ ఇన్ ఏషియాలో కూడా చెప్పడం జరుగుతుంది. సో ఇట్లా టెక్నాలజీ సింగరేణి చాలా అడాప్షన్స్ అయినాయి. లేటర్ ఆన్ సింగరేణికి డిసెంబర్ 23 ఈ రోజున మనం నిజామ్స్ అనేది హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. లిమిటెడ్ అనే పేరు కూడా పెట్టడం జరిగింది. దాని నౌ వీఆర్ కాలింగ్ ఇట్ సింగరేణి కాలేజ్ కంపెనీ లిమిటెడ్. సో ఈ రోజున మనం సింగరేణి డే సెలబ్రేషన్స్ చేస్తున్నాం. లేటర్ ఆన్ మన టెక్నాలజీని ఓపెన్ క్యాస్ట్లో పోవడం జరిగింది. సో 1975లో వీఆర్ వాకింగ్ డ్రాగ్ లైన్ వచ్చింది. అదేవిధంగా హైలీ మెకనైజ్డ్ ఎలక్ట్రిక్ క్రషర్ మైనింగ్ కూడా వచ్చింది 1991లో. సో ఈ టెక్నాలజీ డెవలప్మెంట్స్లో చాలా వచ్చేసినాయి. మన ప్రజెంట్ ఉన్న మ్యాన్ పవర్ సుమారు 40,000 మంది ఉన్నారు. మన దగ్గర కూడా 39 మెగావాట్స్ ప్లాంట్ స్టార్ట్ అయింది. ఇంకా 15 మెగావాట్స్ ప్లాంట్ రాబోయే 5-6 నెలల్లో స్టార్ట్ అవుతుంది. ఈ సింగరేణి డేస్ సందర్భంగా మన ఆఫీసర్స్కి, మన తోటి కార్మికులు, ఎంప్లాయీస్ కూడా మనం సన్మానం చేస్తున్నాం. నాకు చాలా ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు హానర్ దెమ్. సో ఎస్పెషలీ జేకే 5లో కే శ్రీనివాస్ గారు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, అదేవిధంగా మన దగ్గర ఉన్న నాగేశ్వరరావు గారు, డి మధుసూదన్ అండర్ మేనేజర్ ఎస్ఎన్సి, అక్కడ కూడా సన్మానం చేయడం జరుగుతుంది. ఆయన కూడా బెస్ట్ ఎంప్లాయీగా చేయడం జరిగింది. అదేవిధంగా గుల్లా సమ్మయ్య గారు హెడ్ ఓవర్మెన్ కేఓసి, సూర్యనారాయణ రాజు గారు ఈపీ ఆపరేటర్. సో వీళ్ళేమో మన సింగరేణి తరఫున ఈ రోజున మనకు స్టేడియంలో వాళ్ళని సన్మానిస్తున్నాం. సో నా తరఫున, నా కుటుంబం తరఫున వాళ్ళ కుటుంబానికి ఐ అప్రిషియేట్ దెమ్ అండ్ ఐ విష్ బెస్ట్ ఆఫ్ లక్. ఇదే స్ఫూర్తితో మనం పనిచేయాలని కోరుతున్నాను. అదేవిధంగా మనం ఈ సింగరేణి నినాదం ఉంది, 1 ఫ్యామిలీ 1 విజన్ 1 మిషన్. ఈ నినాదంతో మంచి పనిచేసి సింగరేణి ఫ్లాగ్ పైకి ఎగిరేస్తారని, దేశంలో నెంబర్ 1 ఉండాలని, అదే మన దేశం ప్రపంచంలో నెంబర్ 1 ఉండాలని కోరుతూ, మీరు మరి ఒక్కసారి మీ సింగరేణి 6 దినోత్సవం సందర్భంగా మీకు, మీ కుటుంబానికి హ్యాపీ సింగరేణి డే. థ్యాంక్ యూ వెరీ మచ్.